వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మాంఖుర్ద్ జనతానగర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. అయితే బిల్డింగ్ లో ఒక భాగం కుప్పకూలంతో ఘోరం చోటు చేసుకుంది. శిథిలాల కింద నలిగి 6 మృతి చెందారు. ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హాస్పిటల్ కి తరలించారు రెస్క్యూ సిబ్బంది. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వర్షం ధాటికి ఆ భవనం కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా సంఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్స్ చేరుకోవడం జరిగింది. అక్కడ సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు శిథిలాలను తొలగించేటువంటి వైనం కూడా జరుగుతుంది. మొత్తం మీద ముంబైలో మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పుకోవాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానుల ధాటికి నగరంలో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలోని మాంఖుర్ద్ జనతానగర్ ప్రాంతాల్లో శనివారం రాత్రి ఒక ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఒక 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడం మాత్రం విషాదాన్ని నింపింది. రాత్రి 8:30 సమయంలో ఒక పెద్ద శబ్దంతో భవనంలో ఒక భాగం కూలిపోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సో ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టించినటువంటి కారణంగా మాంఖుర్ద్ జనతానగర్ లో కూలినటువంటి 3 అంతస్తుల భవనాలు ఒక్కసారిగా కూలిపోవడంతో పక్కనే ఉన్నటువంటి ఇతర బిల్డింగ్ల పైన కూడా కొంతవరకు ప్రభావం చూపించింది. భవనం శిథిలాల పక్కన ఉన్నటువంటి ఇళ్లపైన అవి పడడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా అక్కడ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బిల్డింగ్ లో ఒక భాగం కూలిపోవడంతో ఈ ఘోరం జరిగింది. శిథిలాల కింద నలిగి 6 దుర్మరణం చెందారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దానికి సంబంధించి విపత్తు నిర్వహణ బృందాలకు సమాచారం ఇవ్వడం వెంటనే వారు కూడా అక్కడికి చేరుకున్నారు. సహాయక సిబ్బందితో పాటుగా అగ్నిమాపక దళం కూడా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగినటువంటి వైన మనం చూస్తున్నాం. శిథిలాల కింద చిక్కుకొని వారు ఉన్నటువంటి వారిని రక్షించేందుకు మాత్రం పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం రెస్క్యూ ఆపరేషన్ ని కూడా చేపట్టారు. శిథిలాలను తొలగించి మృతదేహాలను కూడా బయటికి తీశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముసికినప్పటికీ అంటే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు మాత్రం ఒక్కసారిగా అందరినీ కలవరపడుతున్నాయి. ముంబైలో ఏటా వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రధానంగా పాత భవనాలు శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాల్లోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పాత భవనాలు కూలిపోవడం ముంబై వ్యాప్తంగా ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగానే మారిపోయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మున్సిపల్ అధికారులు ముందే హెచ్చరించిన చాలా మంది నిరుపేదలు వాళ్ళు నివసించేటువంటి భవనాలు లేదా పాత నిర్మాణాల విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగానే తెలుస్తున్నాయి. ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతున్నట్టు కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరి ముఖ్యంగా బలహీనంగా ఉన్నటువంటి భవనాలు శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా ఆ ప్రాంతాలని ఖాళీ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు పదే చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి వారు ప్రత్యామ్నాయం లేక అక్కడే ఉంటూ ఈ విధంగా మృత్యువాత పడుతున్నారు. అయితే సాధారణంగా శిథిలాల కింద ఇప్పటి వరకు 6 ఉన్నట్లుగా 6 కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనేటువంటి కోణంలో కూడా అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటుగా వర్షాల ప్రభావం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా కాలువల సరిహద్దుల్లో ఉండేటువంటి భవనాలు మరి ముఖ్యంగా తరచుగా శిథిలా వ్యవస్థకు చేరుకొని రిపేర్లకు అవసరం ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా అధికారులు గుర్తించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. వారికి కూడా తగినటువంటి నోటీసులు ఇచ్చి వెంటనే ఖాళీ చేయాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనిపైన అప్రమత్తం వ్యక్తం చేయడం జరిగింది. శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాలు కూడా నగర వ్యాప్తంగా వేల సంఖ్యలోనే ఉన్నట్లుగా గుర్తించారు. సో ఎంతమంది ప్రజలు ఆ పారిశ్రామిక ప్రాంతాలతో పాటుగా మరి ముఖ్యంగా శిథిలాల కింద చిక్కుకున్నారు అనేటువంటి కోణం, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఎఫెక్ట్ కు గురయ్యేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ రాత్రి 8:30 ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం మాత్రం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.